హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ అయిపోతున్నాం. ఓకే, దట్ ఈస్ విల్ ఏఐ రీప్లేస్ అవర్ జాబ్స్. ఓకే, సో యాక్చువల్లీ ఈ టాపిక్ అనేది చాలా సంవత్సరాల నుంచి చాలా మంది చెప్తూ వచ్చారు, చాలా వీడియోస్ వచ్చినాయి, రైట్? బికాస్ సిన్స్ చాట్ జీపీటీ వచ్చినప్పటి నుంచి ఇదే కాన్సెప్ట్ మీద చాలా వీడియోలు చాలా సార్లు ఓకే మార్కెట్లో న్యూస్ అయితే వచ్చింది. ఓకే, బట్ ఇప్పుడు మనం మళ్ళీ ఎందుకు చెప్పుకుంటున్నాం దీని గురించి అంటే ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? సో రీసెంట్ గా ఆంథ్రోపిక్ సిఇఓ అతను ఒక అనౌన్స్మెంట్ చేశాడు. సో ఆ అనౌన్స్మెంట్ చేయడం తర్వాత ఏమైంది అంటే మార్కెట్స్ హావ్ ఫాలన్ వెరీ డ్రాస్టికల్లీ. సో మీరు ఐటీ స్టాక్ మార్కెట్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇది ఒక 2 రోజుల్లో ఐ థింక్ 15 to 20% బాగా డ్రాప్ అయింది. ఎవ్రీవేర్ ఫియర్. అసలు ఈ ఫియర్ వచ్చింది. ఓకే, వాట్ ఈస్ ద రీజన్? అతను ఏం చెప్పాడంటే నెక్స్ట్ కమింగ్ ఫ్యూ ఇయర్స్ లో ప్లగిన్స్ లాంచ్ అయిపోతున్నారు. సమ్ ప్లగిన్స్ వస్తే ఓకే దెన్ మనకి అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవసరం లేదు, ఎంట్రీ లెవెల్ జాబ్స్ అవసరం లేదు, మొత్తం అంతా అదే ఆటోమేట్ చేస్తుందని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే చేశాడు. పబ్లిక్ వాంట్స్ దట్. అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. బికాస్ ఆఫ్ దట్ ప్రతి ఒక్కరిని ఫియర్ క్రియేట్ అయింది. ఓకే, అందరూ కూడా ఫియర్ క్రియేట్ చేస్తున్నారు. అస్సలు పానిక్ అవ్వకూడదు. ఓకే, డోంట్ పానిక్, డోంట్ ఫాల్ ఫర్ దట్ న్యూస్. బికాస్ సో నేను మీకు ఒక ఇంపార్టెంట్ ట్రెండ్ చెప్పబోతున్నాను. ఓకే, సో కేర్ఫుల్లీ. సో ఈ అనౌన్స్మెంట్స్ అనేవి మనలో ఫియర్ ని క్రియేట్ చేస్తున్నారు, రైట్? ఓకే, సో జస్ట్ నేను కొంచెం హిస్టరీలోకి వెళ్ళాలనుకుంటున్నా. సో ఐ థింక్ మేబీ 1 year or 1.5 year బ్యాక్ అనుకుంటా. ఓకే, దెర్ ఇస్ అనౌన్స్మెంట్ వచ్చింది దట్ ఈస్ అబౌట్ డెవిన్ ఏఐ. ఓకే, డెవిన్ ఏఐ ది ఫస్ట్ సాఫ్ట్వేర్ ఏఐ డెవలపర్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారు. ఓకే, సో యాక్చువల్ గా చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఈ జీపీటీ టూల్స్ అన్ని వచ్చిన తర్వాత ఎప్పుడు మార్కెట్లో ఏదో కొత్త ఏ వస్తూనే ఉంటుంది. ఓకే, ఏ కదా ఏదో ఒక అని చెప్పి జనాలు అంతా పట్టించుకోవట్లేదు. ఓకే, సో ఈ అటెన్షన్ గ్రాప్ చేయడానికి వాళ్ళు డెవిన్ ఏ అని ఒక కొత్త పదం తీసుకొచ్చారు. దాన్ని మొత్తం ఇంకా అదే చేస్తుంది, కోడ్ అదే రాస్తుంది, కోడ్ అదే డిబగ్ చేస్తుంది, అదే డిప్లాయ్ చేస్తుంది, అంతా అదే చేస్తుంది, ఇంకా ఎవరు అవసరం లేదని చెప్పి ఒకే వీడియో అయితే రిలీజ్ చేశాడు పర్టికులర్ కంపెనీ వాడు. సో ఏమైంది, రిలీజ్ చేసిన ఒక 1 or 2 weeks వరకు ఇంకా అందులో మళ్ళీ భయం మొదలైంది. ఫియర్. దెన్ ఆఫ్టర్ దట్ న్యూస్ ఫేడ్ అవుట్ అయింది, మళ్ళీ అందరూ బ్యాక్ టు నార్మల్ స్టేట్ నౌ. సో మళ్ళీ ఇప్పుడు మార్కెట్ లో కొత్త ఏ వచ్చిందంటే ఎవరు భయపడరు కదా. సో దే నీడ్ ఎ న్యూ నేమ్. అందుకని ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి ప్లగిన్స్ డెవలప్ చేస్తున్నాం, లేదంటే వర్క్ ఫ్లోస్ డెవలప్ చేస్తున్నాం అని చెప్పి. సో ఇట్స్ ఆల్ అబౌట్ జస్ట్ మార్కెటింగ్ గేమ్. ఓకే, అది నేను చెప్పాలనుకుంటున్నాను. సో క్లియర్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇంకొకరు వచ్చి ఓకే ఇంకో కొత్త పదం చెప్పి ఇది వచ్చేస్తుంది, మొత్తం పోయినట్టే, ఇంకా అంతా ఆల్ ఐటీ ఫీల్డ్ గోయింగ్ ఇన్ టు అండర్ గ్రౌండ్ అంటారు. ఓకే, సో డోంట్ పానిక్, డోంట్ ఫియర్. నేను చెప్పేది ఒకటే, ఎవ్వరూ భయపడొద్దు. ఓకే, బికాస్ చాలా మంది డిఫరెంట్ వీడియోస్ చేస్తున్నారు వల్ల అందులో చాలా ఫియర్ క్రియేట్ అవుతుంది. సో ఐ వాంట్ టు క్లియర్లీ సే దట్ అదంతా కూడా జస్ట్ మార్కెటింగ్ గేమ్. ఆ మార్కెటింగ్ గేమ్ కి మీరు అసలు ఓకే పడద్దు. ఓకే ఫైన్. సో కంపెనీస్ స్టిల్ డోంట్ ట్రస్ట్ ఏఐ. ఓకే, ఫస్ట్ ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. బికాస్ మీరు ఇప్పుడు వర్క్ చేసే కంపెనీలోనే చూడండి, లేదంటే అదర్ కంపెనీస్ లో మీ కొలీగ్స్ తో డిస్కస్ చేయండి. సో ఏఐ ఎంతవరకు మీ కంపెనీలో యూజ్ చేస్తున్నారు, రైట్? సో ఎవరు ఇంకా కూడా దాన్ని కంప్లీట్ గా నమ్మట్లేదు. బికాస్ ఏఐ స్టిల్ మేక్ మిస్టేక్స్, రైట్? సో ఏఐకి ఇంకా గవర్నెన్స్ టీమ్స్ తీసుకొస్తున్నారు, ఏఐకి రిస్క్ పాలసీస్ తీసుకొస్తున్నారు, ఏఐ ఆడిటర్స్ ని హైర్ చేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకోసం? బికాస్ ఇట్స్ నాట్ కంప్లీట్. ఓకే, అది కూడా ఇప్పటికి చాలా మిస్టేక్స్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఏ కొత్తది వచ్చినా సరే ఏఐని కంపెనీస్ అన్ని అడాప్ట్ చేసుకోవడానికి, పెద్ద ఎంఎన్సీస్ అడాప్ట్ చేసుకోవాలి అంటే ఓకే అది చాలా టైం పడుతుంది. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నా, అదేంటంటే టెక్నాలజీ ఎప్పుడు కూడా జాబ్స్ ని రీప్లేస్ చేయలేదు. ఓకే, సో మనం గో బ్యాక్ టు హిస్టరీ. ఓకే, ఏఐ టూల్స్ యాక్చువల్లీ డూ దే జస్ట్ ఆటోమేటెడ్ రిపీటెడ్ వర్క్ ఫ్లోస్. జస్ట్ మనకు ఒక అసిస్టెన్స్ ఇస్తాయి, మన వర్క్ ని ఎన్హాన్స్ చేస్తాయి. ఓకే, వాటికి ఒక అకౌంటబిలిటీ అనేది ఏం లేదు. ఓకే, కాంటెక్స్ట్ గురించి వాటికి తెలియదు. ఇప్పుడు ఏ వచ్చేసినా సరే కంటిన్యూస్ గా అది మన సూపర్విజన్ లో వర్క్ చేయాలి, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏదైనా కోడ్ ఏమైనా వర్క్ ఏమైనా ఇచ్చిన తర్వాత దీన్ని అగైన్ మీరు చెక్ చేసుకుంటారు కదా, రైట్? యూ విల్ చెక్ ఇట్ అంతా కరెక్ట్ ఉందా లేదని చెప్పి. సో ఇట్ స్టిల్ నీడ్స్ హ్యూమన్ సూపర్విజన్ ఫర్ నౌ. సో దిస్ ఇస్ వితౌట్ ఏఐ, విత్ ఏఐ అసిస్టెన్స్. సో ఏఐ వస్తే మనం అది యూజ్ చేసుకుని మనం ఎంత ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయొచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్. ఓకే, డిస్రప్షన్. ఓకే, సో డిస్రప్షన్ ఈస్ ఇప్పుడు ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా సరే ఓల్డ్ ఏవైతే ప్రజెంట్ ఉన్నాయో అవంతా కూడా డిస్రప్ట్ అవుతాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే తీసుకుందాం, మాన్యువల్ టెస్టర్స్. ఓకే, ఇంత ముందు మాన్యువల్ అంతా టెస్టింగ్ చేసేవారు.
ఆ పాయింట్ ఆఫ్ టైం ఏమొస్తుందంటే సెలెనియం ఆటోమేషన్ వచ్చింది. ఓకే, దానివల్ల ఏమనుకున్నారు అందరూ, టెస్టింగ్ జాబ్స్ అనేవి ఉండవు, మొత్తానికి పోతాయి అని చెప్పి అనుకున్నారు. బట్ ప్రజెంట్ రియాలిటీ ఏంటి, ఆటోమేషన్ ఇంజనీర్స్ వెరీ హై డిమాండ్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే స్కిల్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్ కి, ఒక డిజైన్ కి షిఫ్ట్ అయింది. సో పీపుల్ ఆ స్కిల్ నేర్చుకున్నారు కొత్తగా వచ్చేది, దెన్ వాళ్ళ వాల్యూ బాగా ఇంక్రీజ్ అయింది. ఓకే, సో అనదర్ డిస్రప్షన్ ఎగ్జాంపుల్. సో అప్పుడు డేటా సెంటర్స్ ఉండేవి కదా, రైట్? ఇప్పుడు డేటా స్టోర్ చేసుకోవాలంటే ఎక్కడికక్కడ మనకి డేటా సెంటర్స్ అనేవి ఉండేవి. ఎప్పుడైతే క్లౌడ్ వచ్చిందో మొత్తం అంతా పోతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జాబ్స్ అన్ని పోయినాయి అని చెప్పి ప్రెడిక్షన్ అనుకున్నారు. బట్ రియాలిటీ క్లౌడ్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ రోల్స్ అనేవి బాగా ఎక్స్పాండ్ అయినాయి. ఇప్పుడు క్లౌడ్ డెవాప్స్ రోల్స్ కి వెరీ హై సాలరీస్ ఉన్నాయి. ఓకే, దిస్ ఇస్ అనదర్ డిస్రప్షన్ ఎగ్జాంపుల్. అండ్ అనదర్, ఓకే, ఇంకొకటి చూసుకుంటే ట్రెడిషనల్ ఆపరేషన్ రోల్స్. అప్పట్లో ఆపరేషన్స్ టీమ్ సెపరేట్ గా ఉండేది, వాళ్ళకి సంథింగ్ రోల్స్ ఉండేవి. బట్ సిఏసిడి వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా మొత్తం అన్ని బిల్డ్ అయిపోతున్నాయి అని చెప్పి దానివల్ల అసలు ఆపరేషన్స్ టీమ్స్ ఏమి ఉండదు అన్నారు. బట్ ఇప్పుడు ఏమైంది, రెండింటిని కలిపి డెవాప్స్ అని చెప్పి కొత్తగా తీసుకొచ్చారు, రైట్? సో దిస్ ఇస్ అనదర్ డిజర్ప్షన్ ఎగ్జాంపుల్. సో ఈ అన్నిటి ద్వారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో ఆల్వేస్ రిమెంబర్, ఇప్పుడు ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చింది, డిజర్ప్షన్ జరిగింది అంటే దట్ విల్ క్రియేట్ న్యూ కైండ్ ఆఫ్ రోల్స్. ఓకే, సో అవి వాటిలోకి అంతా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ మెయిన్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డోంట్ ఫియర్, ఓకే, డోంట్ ప్యానిక్. ఓకే, సో నేను చెప్పినట్టు ఆల్ దిస్ ఇస్ మార్కెటింగ్ గేమ్. ఇప్పుడు ఎన్ని జరిగినా ఏమొచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఇంకొకటి వస్తాడు, ఇంకొకటి వచ్చి ఇది వచ్చేస్తుంది మొత్తం పోయింది అని అంటాడు. సో డోంట్ ప్యానిక్. ఓకే, సో ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో కంటిన్యూ చేయండి. అండ్ మీ వర్క్ లో ఈ ఏఐని యూస్ చేసి మీరు ఎంత తొందరగా చేయగలరు, ఏదైనా ప్రొడక్టివిటీ చేయగలరా అనే వైపుగా మీరు ఆలోచించాలి. కానీ సో డోంట్ ప్యానిక్. ఓకే, అండ్ ఫైనల్ మెసేజ్, టెక్నాలజీ ఎవాల్వ్ అవుతుంది, హ్యూమన్స్ కూడా ఎవాల్వ్ అవుతున్నారు. ఓకే, AI జస్ట్ రిమూవ్స్ repetitive వర్క్. ఓకే, నాట్ ఇంటెలిజెంట్ ప్రొఫెషనల్స్. సో వన్ అండ్ ఓన్లీ థింగ్ ఈస్ అప్ స్కిల్లింగ్. ఓకే, అండ్ ఫైనల్ గా నేను చెప్పాలనుకున్నది ఒకటే. ఓకే, సో డోంట్ ప్యానిక్. ఓకే, డోంట్ ఫియర్, జస్ట్ డెవలప్ యువర్ సెల్ఫ్. ఓకే, ఎవాల్వ్ యువర్ సెల్ఫ్, రైట్? సో నేను చెప్పాలనుకున్న ఇంటెన్షన్ మీ అందరికీ రీచ్ అయింది నేను అనుకుంటున్నాను. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో, బికాస్ మార్కెట్ లో చాలా ఫియర్ క్రియేట్ అయింది, అందరూ వీడియోస్ చేస్తున్నారు, బాగా భయపెడుతున్నారు. ఓకే, సో మై ఇంటెన్షన్ ఈస్ డోంట్ ఫియర్, డోంట్ ప్యానిక్. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే భయంలో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, డిప్రెషన్ లో ఉన్నారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. ఓకే, యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.